గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుస్తారా వంగ గీత గారు గెలుస్తారా? పిఠాపురం పవన్ కళ్యాణ్ కాదు వంగ గీత గెలుస్తుంది బేమా. అంటే వంగ గీత గారే ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? అసలు మాకు బేమ ఆవిడ మీద ఉంది. మరి జాతకం ఎవరికి ఉందో నేను చెప్పలేను. అంటే ఈ రాత అంటే వైసీపీ వాళ్ళు కొందరు ఎక్కనాకి కొందరికి డబ్బులు పంచి కొందరు పంచలేదు అంటున్నారు. అందుకే తేడా వచ్చింది వంగ గీత, లేకపోతే అయిపోవాలి. ఈడు ఎక్కడో మొన్న వచ్చిన ఈడు ఈనా నుంచి ఉంది ఆవిడ ఎవరు వంగ గీత. మొన్న వచ్చిన మూడు టర్లు చేసింది, 4వ టర్న్ ఇది వంగ గీత చేసింది. 3 టర్లు చేసింది. ఇప్పటికి చేసి పెద్దలకు ఉపకారం చేసింది. 10 కోట్లు ఇప్పించింది హై స్కూల్ మాకు, ఊళ్ళో హాస్పిటల్ కట్టించింది, బోల్డ్ పని చేయించింది. వెళ్ళాలి ఆవిడకే ఇవ్వాలి, తెదవలు ఇవ్వలేదు, ఇవ్వకపోతే వేయలేదు అని అనుమానం నాకు. లేకపోతే వంగ గీత అయిపోవాలి ఆకేసి. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు కుర్రోళ్ళు అంటున్నారు. నా ఉద్దేశం వంగ గీత అని ఉంది. కారణం ఏంటి, నేను ముందు నుంచి ఉన్నవాడిని. ఇప్పుడు నాకు 90 ఉంటాయి. ఆ నాన్న చూసుకొస్తున్నాను నేను. అవుతాడన్నోడు పోతాడన్నోడు అవుతున్నాడు. అది అన్నమాట. అది నేను డీటెయిల్ చెప్పలేనని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ లేదంటారా? పవన్ కళ్యాణ్ ఛాన్స్ లేదని నేను అనలేను. కారణం ఏంటి, ఈ కుర్రోళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీకు అర్థమైందా? మేము వంగ గీత అంటున్నాం. ఇట్లానా అది ఎవరి జాతకం ఉందో నాకు రేపు లెక్కలో కానీ చెప్పలేను. లెక్కలోనూ దెబ్బగా రావాలి ధర్మంగా వంగ గీత కూడా రావాలి. ఇటు ఈ వరకు చేసింది కనుక 3 టర్న్లు ఈయన చేయలేప్పుడు నువ్వు గబుక్కుని ఎక్కేయడం అంటే చాలా తేడా అవుతుంది. అంటే ఒకసారి మంచి చేస్తాడనే కదా చాలా మంది అనుకుంటున్నారు. మంచి చేస్తాడని నొట్టం రాసి ఉంది నీకు, ఎక్కడి నుంచి తెచ్చి చేస్తావు? మాదే మనకు చేయాలి. ఆడు అలాగే చేసాడు ఇప్పుడు దాకా. ఈడు కూడా 2 ఏళ్ళు పోతే ఈయన అలాగే అంటాం. మరి సీఎం అయితే ఎవరు కావాలనుకుంటున్నాం? సీఎం అయితే వంగ గీత అయితేనే మాకు అవుద్ది. జగన్ చంద్రబాబు నాయుడు? జగన్ మన చంద్రబాబు నాయుడు చాలా బాగా అభివృద్ధి చేస్తాడు. ఏమి చేయలేదు. చన్నీళ్ళలో మట్టేస్తాడు. వీడు అలాగే అయితే తెగొడతాడు, లేకపోతే పోతాయి అంతే. వీడు 2 పాయింట్లోనే ఉండాలి. చన్నీళ్ళలో మట్టే కూడదు, అయితే అవుతానో లేకపోతే లేదని చెప్పేది ధర్మం. అదే మందు బంద్ చేస్తా అని చెప్పి బంద్ చేయలేదు అని అంటున్నారు. మరి అదే పురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా వంగ గీత గారు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారే ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఎత్తు మంచోడు, తర్వాత ముందుసారి పెట్టాడండి అవ్వలేదు. అందరికీ సానుభూతి ఉంది. పిఠాపురం నియోజకవర్గం కదండి, ప్రతి నియోజకవర్గం కూడా చాలా బాగుంటుందని అతను పెట్టిన కాడల్లా బాగుంటుందని. ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గం చాలా మెజార్టీ వస్తారండి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎంత మెజార్టీతో రావచ్చు? ఒక 60-70% వస్తారండి. దీని మీద పందాలు కూడా వేస్తున్నారంటే? అయ్యో చాలా పందాలు వేసిన తక్కువ. ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి కూడా పందాలు కాశారండి. అక్కడ చుట్టుపక్కల చాలా ఏరియాలో కూడా కాశారండి. పవన్ కళ్యాణ్ వస్తారని పందాలు కాశారు. పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ అది చాలా బాగా జరిగిందండి. ఎన్ని గంటల వరకు జరిగింది? పొద్దుట 7 గంటలుగా సాయంకాలం 7 టైం దాకా ఉందండి. ఎలాంటి గొడవలు గొడవ ఏమి లేదు, నిశ్శబ్దంగా ఉందండి. అంతా 1 సైడ్ అండి కళ్యాణ్ గారికి. అంటే వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల కూడా వైసీపీకి మైనస్. డబ్బులు ఇవ్వకపోయినా ఓట్లు వేస్తారండి కళ్యాణ్ గారికి. డబ్బులు ఇచ్చారు కానీ ఇవ్వకపోయినా ఓట్లు వేస్తారండి. అంటే ఎలాంటి అభివృద్ధి చేస్తాడు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? అందరూ బాగా చేస్తాడు అనుకుంటున్నామండి. ఇక్కడ చేబ్రోల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు చాలా ఉన్నాయండి. ఎందుకులో ఉన్నాయండి, అప్పుడు తర్వాత చెప్తాం అవ్వాలి కదా. అంటే ప్రధాన సమస్య ఏముంది? డ్రైనేజీ కూడా ఎక్కువ ఉందండి ఇక్కడ. ల్యాండ్ విషయాలు, తర్వాత చాలా మంది లేని వాళ్ళు ఉన్నారండి. ఇళ్ళు లేక చాలా మంది ఉన్నారండి. ఇస్తారని మన కళ్యాణ్ గారు ఇస్తే బాగుంటుందని చాలా మటుకు వేసారు. ఇప్పుడు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. మారుమూలలో వచ్చాడు, అక్కడికి ఎవరు వెళ్తలేదండి. దాని గురించి చాలా ఇదిగా బెనిఫిట్ వచ్చింది జగన్ గారి మీద, మా ఎమ్మెల్యే గారి మీద అండి. ఇక్కడ ఎవరు ముందు పెండు దొరవారు ఎవరండి, అది అడవుల్లో ఇచ్చారండి. అడవుల్లో అయితే అక్కడికి ఎవరు వెళ్తారండి? అది అలా ఉండిపోయింది. ఇప్పుడు కూడా ఎవరు కట్టలేదండి అక్కడ. సీఎం అయితే ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎం గారు చంద్రబాబు గారు అవుతారండి. అంటే జగన్ అభివృద్ధి చేయలేదంటారా? ఏం చేయలేదండి. పెద్దలు డబ్బుల మీద ఇచ్చాడండి. భూములు ఉన్న వాళ్ళకి ఎక్కువ,
లేనంటే వాళ్ళకి ఎవరికి ఏం చేయలేదు. నా ప్రభుత్వంలో పేదవాళ్ళకి న్యాయం జరిగింది, ఏం అమ్మ లేదండి. పెన్షన్లు కానీ మహిళలకు కానీ బాగానే ఇచ్చాను అని అంటున్నారు కదా. ఇచ్చారు కదండి, ఇచ్చిన ఖర్చులు ఎక్కువైపోతుందండి, బాగా విపరీతం ఖర్చులు, అన్ని రేట్లు పెరిగిపోయి అవి ఇచ్చాడు అనుకుంటున్నాం కానీ ఎప్పుడు అయిపోతున్నాయి. అవి మళ్ళీ ఇచ్చినట్టు ఇస్తున్నారు, మళ్ళీ ఆలకే పోతున్నాయి. ఇస్తున్నారు కానీ ఒక పక్క తీసుకుంటున్నారు. ఏం అవ్వాలి, పని అవుతలేదండి. మళ్ళీ ఈ ల్యాండ్ టైటిల్ అభివృద్ధి ఏం చేయలేదండి. ఏటి పేదలకు డబ్బులు ఇస్తాం కానీ అదన్నా భూములు ఉన్న వాళ్ళకే, లేనట్టుగా ఏమీ లేవు. అంటే భూముల పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో ఉంది కదా, దాని మీద వ్యతిరేకత వచ్చింది. చాలా బాగా వచ్చిందండి దాని గురించి అయితే. సరివరాలు వేస్తున్నారండి, దాని మీద పేరు ఉంటుంది. అతను మా భూములు అతను చేసుకోవడం, రాళ్ళు వేయడం ఏంటని తర్వాత అది డిమాండ్ ఉందండి. ఇప్పుడు 3 రాజధానులు బెటర్ అంటారు, ఒక రాజధాని బెటర్ అంటారా? ఒక రాజధాని కరెక్ట్ అండి, 3 ఎందుకండి? అదే ఏది చేస్తే బాగుంటుంది రాజధాని? ఇక్కడ మన ఎవరండి ఇది గుంటూరే బాగుంటుందండి. రాజధాని అంటే ఒక దిక్కున ఉండాలండి, 4 దిక్కులు ఉంటే ఏమవుతుంది, 3 దిక్కులని. అంటే పిఠాపురాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటారా? చాలా బాగుంటుంది, చేస్తారని అనుకుంటున్నాను. మన కళ్యాణ్ గారు వస్తారా, కంపల్సరీగా కళ్యాణ్ గారు వస్తారంట. ఇక్కడ వంగ గీతగానే పని అవుతుంది. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. ఇక్కడ కదండి, అక్కడ అతను పెట్టిన కడల్లా పవన్ కళ్యాణ్ గారే వస్తారు అనుకుంటున్నాం. ఇక్కడ మాత్రం బాగా మెజార్టీ వస్తారండి. సేపు రోజులు అంటే బాబు గారు చెప్తారు కానీ చెయ్యరని అంటారు కదా. ఎవరండి? బాబు గారు, చంద్రబాబు గారు. చంద్రబాబు చేస్తారండి, ఎందుకు చేయరండి? అన్నీ ఇప్పుడు అన్ని పథకాలన్నీ ఇచ్చాడు కదా, చెప్పాడు కదా. పింఛన్ 4,000 అన్నారు, తర్వాత ఇంటికేమో 3 గ్యాస్ బండ్లు అంటున్నారు అండి. అంటే చదువుకుని కుర్రలు ఉన్నారు కదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. చూస్తాం కదండి, చెప్పింది చేయాలి కదా. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అత్యధిక శాతం జనం ఎక్కువగా ఓటింగ్లో పాల్గొని ఎక్కువ మంది వేశారు కాబట్టి అనుకుంటున్నాం. అంటే పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది, ఎలాంటి గొడవలు ఏం లేదు, ప్రశాంతంగా జరిగింది. ఎంతవరకు జరిగింది పోలింగ్? 89% పైన నమోదైంది పిఠాపురం. సాయంత్రం ఎంతవరకు జరిగింది? సాయంత్రం నైట్ 10, 9:30 దాకా జరిగింది. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకో? 50,000 పైన వస్తుంది. అంటే ఈ పిఠాపురానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటా పవన్ కళ్యాణ్? పిఠాపురానికి అంటే ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి అన్ని నియోజకవర్గాల మీద బెటర్మెంట్గా ఉంటుందని జనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ చేబ్రోలు ఏమైనా సమస్యలు ఉన్నాయా? చేబ్రోలు సమస్యలు ఉంటే తర్వాత ఇక్కడ ఉన్న నాయకులను పట్టుకుని దాన్ని బట్టి ఏదైతే చేయాలో అవన్నీ చేస్తారు. ఇక్కడ మెయిన్ డ్రైనేజీ సమస్య ఉంది అంటున్నారు. మెయిన్ అంటే మరి కాలనీ డ్రైనేజీ మాత్రం ఇది ఫుల్. కాలనీకి పెద్ద సమస్య అండి డ్రైనే. ఈ డ్రైన్ ఎప్పుడైతే లేకపోవడం వల్ల చిన్న డ్రైన్లు కూడా నీరు లాగితే లేదు, కొన్ని ఈదులు కూడా డ్రైన్లు వేయలేదు. మెయిన్ ఈ ప్రాబ్లం తీర్చినప్పుడు ఆ చిన్న డ్రైన్లు ఈజీగా లాగితే ఒక పెద్ద సమస్య తీరదు కాలనీకి. ఇంకోటి ఇళ్ల స్థలాలు కూడా చాలా లాంగ్ ఇచ్చారని ఊళ్ళో లాంగ్ ఇచ్చారండి, ఎవడ వెళ్ళలేదు ఈ చేబ్రోలు మట్టుకి. మరి నెక్స్ట్ టైం ఏం చేస్తారో చూడాలి. ఇంకేమన్నా ఉన్నాయా సమస్యలు ఇవి కాకుండా? సమస్యలు అంటే మేము కాలనీలో ఉంటున్నాం కాబట్టి మాకు ఈ సమస్య ఉంది, ఈ డ్రైన్ సమస్య. మరి ఊళ్ళో ప్రాబ్లం ఉన్నదన్నది అక్కడ వాళ్ళు చెప్పాలి. మళ్ళీ సీఎంగా ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎం అంటే పవన్ కళ్యాణ్ బాగా చేయాలంటే మన కూటమే కదా రావాలి. ఇక్కడ కూటమి వస్తేనే కదండి పవన్ కళ్యాణ్కి బాగుంటుంది. అదే కూటమి రావాలనుకుంటున్నారు. కూటమి వస్తేనే కదండి పవన్ కళ్యాణ్ ఏదైనా చేయగలుగుతాడు ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగ్గించుకున్నామంటే కూటమి వస్తే పవన్ కళ్యాణ్ నెగ్గినట్టే. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలంటే జగన్ కావాలంటే? చంద్రబాబు నాయుడు అవుతాడండి కూటమి అయితేనే. అంటే జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఏముందండి, అభివృద్ధి లేదు. 5,000, 10,000 ఎత్తే మాత్రం పిల్లల భవిష్యత్తు జాబులని ఇవన్నీ లేవు కదండి. పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి ఉండాలి, మెయిన్ అభివృద్ధి ఉండాలండి. పథకాలు పెట్టకపోయినా ఎవరికి ఇబ్బంది ఉండదు. సవ్యంగా పాలన జరిగిపోయినప్పుడే బాగుంటుంది పరిపాలన. అమ్మఒడి కానీ ముసలి పింఛన్లు మహిళలకి డబ్బులు వేస్తున్నాను. డబ్బులు వేసారు ఇంట్లో చదువుకున్న ప్రతి పిల్లలకి వర్తించే. అయినా అధిక ధరల వల్ల ఆ డబ్బులు వేరే రూపంగా పోయింది. కరెంటు బిల్లు సమస్య కూడా ఎక్కువగా అయిపోయింది. 150, 200 కట్టేవాడు కూడా 850, 900 కూడా వచ్చింది. మరి అది సమస్య కదా, అది ఎవడో లెక్కెత్తలేదు. మళ్ళీ 3 రాజధానులలో ఏ బెటర్ అంటారా, ఒక రాజధాని బెటర్ అంటారా? అసలు రాజధాని లేనప్పుడు 3 రాజధానులు ఎలా కడతారండి? ఒకటి రాజధానికే దిక్కులేదు మనకు ఉందండి. మరి 3 రాజధానులు అంటే ఎలా చేస్తాడో? అసలు రాజధానికే దిక్కులేని రాష్ట్రం మనది.
మళ్ళీ ఒకవేళ రాజధాని చేస్తే ఏది చేస్తే బాగుంటుంది అంటారు? రాజధాని చేస్తే అంది ఇప్పుడు స్టేట్ మనకి పొడవుగా ఉంది. ఇప్పుడు ఇది వరకు అయితే 4 పలకలుగా ఉండేది. స్టేట్ పొడవుగా ఉన్నదంటే మనకి సెంటర్ పాయింట్ విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి. అది అయితే అటు రాయలసీమ వాళ్ళకైనా ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళకైనా సెంటర్ పాయింట్ కాబట్టి అదే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకోటి జగన్ గారు ఏమంటున్నారు అంటే నేను ఇచ్చే పథకాలతోనే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అంటే అప్పుల పాలైతే, మళ్ళీ చంద్రబాబు గారు అంతకన్నా డబల్ పథకాలు ఇస్తున్నారు, అప్పుడు రాష్ట్రం కాదా అని అంటున్నారు. ఇప్పుడు అంటున్నారండి, రేపు పొద్దున పాలన ఎలా చేస్తారో అప్పుడు చెప్పుకోవాలండి. ఆ విషయం అయిన తర్వాత చూసి చెప్పాలా. ఇవాళ హామీలకి రేపు పొద్దున పనికి సంబంధం ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నెగ్గడానికి ప్రతి హామీలు ఇస్తాడు. హామీలు అన్నది కాదు, సవ్యంగా పరిపాలన ఎవరు సాగిస్తారో అప్పుడే బాగుంటుంది రాష్ట్రం. ఇంకొకటి ఏంటంటే బాబు గారు చెప్పడం మాత్రమే చెయ్యడు పనులు అని అంటారు. ఇప్పుడు చెప్పకపోయినప్పటికీనండి ఒక రకమైన పాలన అందిస్తే సరిపోద్దండి. ఇప్పుడు హామీలు గొడవకి దీనికి సమస్య ఏం లేదండి. హామీలు అన్నాయి జనాలను ఆకర్షించడానికి చేసే హామీలు తప్ప పరిపాలన బాగుంటే సరిపోద్ది. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన మంచి పని చేస్తాడనే ప్రతి వాడికి అభిమానంగా చేస్తున్నారు, మంచి పని చేస్తాడని. తర్వాత జగన్ గారు నెగ్గాక సిరికరిసల రైతులు సేపురోలు 400 కుటుంబాలు ఉంటాయి. 400 కుటుంబాలని మోసం చేశాడు. ఎవరికి ఇన్సెంటివ్ కేజీకి 100 రూపాయలు ఇస్తా అన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 50 రూపాయలు ఇచ్చేది. నేను 100 ఇస్తానన్నాడు. 100 ఇస్తానని మొత్తం ఇత్త మానేశాడు. ఒక్కో రైతుకి 1,50,000 2 లక్షలు ఇవ్వాలి రైతులకి. రైతులు ఏమైపోతారు? రైతులందరూ మోసం చేశాడు జగన్. మరి మా చేపురోలు అంతా మామూలుగా వన్ సైడ్గా మొత్తం జనసేనకే కొట్టారు. అంటే ఎంత మెజార్టీతో రావచ్చు? ఒక 50,000 మెజార్టీతో వస్తుంది. ఎలా జరిగింది పోలింగ్? నిశ్శబ్దంగా జరిగింది, సైలెంట్గా జరిగింది. తర్వాత పోలింగ్ కూడా ఏదో గలాట పెడితే వైసీపీ ఓట్లు గలాట పెట్టకుండా చూసుకుని వినయంగా వేయించుకున్నారు. ఓట్లు అందరూ కుర్రకారంతా కూడా ఏ గొడవలు లేకుండా చక్కగా వేయించుకున్నారు. వన్ సైడ్ ఎలక్షన్ అంటుంది. అలాంటి గలాట ఉంటే ఓటింగ్ తేడా వస్తుందని గలాట లేకుండా నిశ్శబ్దంగా చేసేవారు ఎలక్షన్. ఇవ్వలేదు. కొందరికి ఇచ్చారు. ఈ పంచిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే కొందరికి ఇచ్చి కొందరు ఉన్న డబ్బు నొక్కేశారు. దానివల్ల కొంత బ్యాడ్ వచ్చింది బాగా. బాగా ఇంకా రివర్స్ అయిపోయింది. జగన్ కావాలనుకునే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. అంటే జగన్ పరిపాలన బాగా నచ్చలేదు. జగన్ పరిపాలన మోసం మొత్తం. రైతులకి పాస్బుక్ల మీద ఆడి ఫోటోలు అవసరమా? ఆడి ఫోటోలు పనేటి? నువ్వు రైతు కనుక నీ ఫోటో ఉండాలి పాస్బుక్ మీద. ఆడి ఫోటో ఉండటం పనేటి? ఆడి ఫోటో ఉండకూడదు. మా భూమి ఉంది, నా ఫోటో ఉండాలి నా పాస్బుక్ మీద. మా పాస్బుక్ మీద ఆడి ఫోటో పెట్టాడు. ఆ సచివాలయాలు ఆ పాస్బుక్లో సచివాలయాల్లో కలిపి మొత్తం అమ్మేస్తాడు. రేపు పొద్దున మాకు దారిటి ఒక 1 ఎకరం భూమి అమ్ముకుందారనుకుంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రిజిస్ట్రేషన్కి జగన్ దగ్గరికి వెళ్ళాలా మేము? అంత మోసం చేసాడు రైతుని. ఇంక రైతు ఓట్లు ఎలాగేస్తారా? అదనమాట. 175 కాదు, 50 రావు సీట్లు. 175 కాదు, 50 సీట్లు రావు జగన్ గడికి. చూసుకోమను. అమ్మఒడి గట్ట ఆవిడకి 1,000 అంటున్నాడు, 13,000 చేతిలో పెడుతున్నాడు. ఇప్పుడు దాకా కాలేజీ కుర్రోళ్ళకి ఫీజు వేయలేదు. వాళ్ళేమో 75,000 కట్టమంటున్నారు ఒక్కొక్కటి. నన్ను ఇప్పుడు దాకా చెప్పి 70,000 తెస్తారా లేకపోతే ఇంటికి పోతారా అని అడుగుతున్నారు. వీడు వేసేటప్పుడు ఇప్పుడు వేసాడని చెప్తున్నాడు. వేసాడో లేదో ఆవిడకి తెల్లో. అంతా మోసమే కదా అది చేసి పని. రాజశేఖర రెడ్డి మహానుభావుడు, ఆడు కొడుకని వేసారు అందరూ అభిమానంగానే. ఇటు సరదా తీసేసాడు. ఎవరికి పెడితే వాళ్ళని శుభ్రంగా సరదా తీసి కావాల్సినట్టు ఆస్తులు సంపాదించుకుని వైజాగ్ రుచికొండ గట్ట చక్కగా 500 కోట్లు పెట్టి రోజా పండ్లు తీసుకుని 500 కోట్లు పెట్టి తీసుకుని కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. రేపు పొద్దున్న అక్కడ పేమార్థం సేకరణ చేస్తాడంట. వీడికి ప్యాలెస్లు ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, మంగళగిరిలో ఉంది, ఇప్పుడు వైజాగ్లో ఉంది. వీడికి ఎన్ని ప్యాలెస్లు అవసరం? వీడికి కొన్ని కనీసం 4 మగోళ్ళు ఉన్నారా, 3 మగోళ్ళు ఉన్నారా? 2 ఆడకూరలకి ఇన్ని ఆతులు అవసరం వాడికి? 3 రాజధానులు పెట్టారంటారు. 3 రాజధానులు ఏది చేయకుండా పోవటానికి. ఎక్కడ రాజధాని చేయడు, పోలవరం చేయడు, అలా పబ్బం గడుపుకుంటా పోతాడు. అదో పని అడిగి. 3 రాజధానులు పని ఏంటి అసలు? ఏ రాష్ట్రంలోనే ఉన్నదా 3 రాజధానులు? మన రాష్ట్రంలోనే ఉంటాయి. ఏ రాష్ట్రంలోనే ఉందా 3 రాజధానులు? ఎక్కడ ఉండదు కదా, ఒకే రాజధాని ఉంటుంది. తెలంగాణకు హైదరాబాద్ ఉంటుంది, కర్ణాటకమో బెంగళూరు ఉంటుంది,
అలాగే ఎక్కడికక్కడ మహారాష్ట్ర ఉంది, బొంబాయి ఉంటుంది. అంతేగాని ఒక రాజధాని ఉంటుంది, 3 రాజధానులు ఏంటంటే నీ పిచ్చోడు ఇడు జలాన్ని. ఇప్పుడు ఇవాళ కృష్ణా జిల్లా ఉంది, మొత్తం తిరుగుబాటు, రైతులు కొట్టించాడు. మేము సామకోటలో మీటింగ్ పెట్టాడు, రైతులందరూ పచ్చరమాలు వేసుకుని వెళ్ళాం, సిరికల్సి రైతులు అందరూ మమ్మల్ని దారిలో అడ్డుకుని వెనక తగిలేశారు. ఇంక రైతు పచ్చపాత అంటాడు, రైతు పచ్చపాత ఏంటి, రైతులే దగ్గర రానిస్తలేదాడు. పట్టుకుళ్ళు అట్టుకుని చూపెట్టడానికి వెళ్ళాం, మా వంక చూడలేదాడు. ఆడ రైతులకు మేలు ఏం చేస్తాడండి? మళ్ళీ ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటారు రాజధాని? రాజధాని ఉంది, విజయవాడ చేయాలండి. విజయవాడ చేయాలి, అందరికీ సమానంగా ఉంటుంది. అటు బాగుంటుంది, ఇటు బాగుంటుంది, సెంటర్లో ఉంటుంది కనుక. ఇప్పుడు మాకు ఇది కరెక్టే. కానీ మరి వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు ఏమైపోతారే? 35 ఎకరాలు భూమి ఇచ్చారు, వాళ్ళు ఏమైపోతారే? ఆడ విశాఖపట్నం రాజధాని ఎడితేనే అది తప్పు కదా. అది జగన్ ఏమంటున్నా అంటే నేను ఫ్రీ పథకాల వల్ల శ్రీలంక అయిపోతే చంద్రబాబు నాయుడు ఇంకా అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాడు కదా అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆడియోకి ఎక్కువ ప్రకటించాడు కదా. నెలకు 1500 చొప్పున ఆడవాళ్ళకి ఇస్తున్నాడు, రైతుకి 20,000 ఇస్తున్నాడు. వీటికంటే ఎక్కువ కదా. అప్పుల పాలు వీడు చేయలేదంటే 13 లక్షల కోట్లు వీడు చేసి పోగేసుకోలేదా? అలాగే అడుగు చేస్తాడు. వీడు ఏమైనా సొమ్ము ఏమైనా పోగేసాడా రాజధానిలోని? పోగేలేదు కదా. 13 లక్షల కోట్లు అప్పు చేసాడు. మరి అడుగు చేస్తాడు వీడికిలాగా. అప్పుడు రాజధానిలో దేని మొత్తం తగలపోయి అమ్మేస్తారు ఆంధ్రప్రదేశ్ని. అంతే ఆడి స్వార్థం వీడి స్వార్థం వీడు చూసుకుంటాడు. ఎవడు ఉద్ధరించేస్తాడు ఇందులోని? ఎవడు ఉద్ధరించాడు మనల్ని? మన పని మనదే. అది అందంగా చేస్తే మళ్ళీ చుట్టూ వస్తాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు మంచోడని చేశారు, ఆడు మంచోడు కదా కదా. ఇవాళ రివర్స్ అయిపోయింది. లేకపోతే ఇంకొక 5 సంవత్సరాలు చేయాలి కదా ఆడు మంచోడు అయితే. రాజశేఖర రెడ్డి మంచోడు కనుక ఒక 5 సంవత్సరాలు పీరియడ్ చేశాడు, మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ నెగ్గాడు. ఆడు ఉండలేదు కానీ. అలాంటి మహానుభావుడు అయితే చేస్తాడు కానీ 2 టర్మ్లు ఈడేం చేస్తాడు? వీడు శాడిస్ట్. వీడు జగన్ ముఖ్యమంత్రి గారు శాడిస్ట్. ఆడు అనుకున్నదే జరగాల. ఎవడ మాట ఉండవు, ఎవడ మాట ఉండవు. ఎవడో ఎమ్మెల్యే కూడా ఇంటర్వ్యూ ఇవ్వడో ఇచ్చేవాడు ఎమ్మెల్యే కూడా నెగ్గితే అలాగే ఉంటుంది. అది ఎమ్మెల్యేగా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. సీఎంగా అయితే చంద్రబాబు. సీఎం చంద్రబాబు.